ఒక ఊరిలో రఘురాం కౌసల్య దంపతులు ఒకప్పుడు గొప్పగా దర్జాగా ఉండేవారు. వారికి ఇద్దరు కొడుకులు రాజేష్ రాకేష్లు ఉన్నారు. ఒక కూతురు కావ్య ఉంది. పెద్ద కోడలు కీర్తి, చిన్న కోడలు కుసుమలున్నారు. ఆ ఇంట్లో ఎప్పుడూ తోడి కోడళ్ళు కీర్తి కుసుమల మధ్య పట్టింపులు, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి. అంత సాఫీగా సాగిపోతున్న వారి జీవితాల్లో ఒక్కసారిగా పెను తుఫాన్ వచ్చింది. రఘురాం వ్యాపారంలో నమ్మిన స్నేహితులతో మోసం చేయడంతో అప్పుల పాలై ఆస్తి అమ్ముకొని రోడ్డున పడ్డారు. ఇప్పుడు వాళ్లకు దగ్గర వారైన శ్రీనివాస్ అనే ఆయనకు చెందిన ఒక చిన్న అద్దె ఇంట్లో తలదాచుకున్నారు. ఒకరోజు చిన్న అద్దె ఇల్లులో హాల్లో కౌసల్య దిగులుగా కూర్చుంటుంది. రఘురామేమో తల పట్టుకుని ఆలోచిస్తుంటాడు. అప్పుడు ఇంటి ఓనర్ శ్రీనివాస్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. రఘురం కాదు, దయచేసి అలా దిగులు పడకండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నిన్నటిదాకా మహారాజుల్లో బతికారు, ఈ రోజు కష్టం వచ్చింది. అంత మాత్రాన ధైర్యం కోల్పోతే ఎలా? ఏం ధైర్యం తెచ్చుకోమంటారు శ్రీనివాస్ గారు? నా చేతులారా నా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. మీరు పుణ్యాత్ములు కాబట్టి ఈ చిన్నిళ్ళైనా అద్దెకిచ్చారు, లేదంటే చెట్టు కింద బతకాల్సిన పరిస్థితి మాది. అలా అనకండి సార్, మీ మంచితనం ఊరందరికీ తెలుసు. మీరు త్వరలోనే కోలుకుంటారు. ఈ నెల అద్దె గురించి మీరేం కంగారు పడద్దు. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే ఇవ్వండి, నేను వెళ్ళొస్తాను. అలా చెప్పి శ్రీనివాస్ వెళ్ళగాని పక్కింటి ఆవిడ కమల లోపలికొస్తుంది. ఆమెకు ఎప్పుడూ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం అలవాటు. అప్పుడు కమల కౌశల్యతో ఇలా అంటుంది. ఏంటే కౌశల్య, ఎలా ఉన్నావే? నిన్నటిదాకా పట్టు చీర కట్టుకొని కారణంలో తిరిగిందానివి. ఇప్పుడు ఈ పెంకుటింట్లో ఎలా ఉంటున్నావే? చూస్తుంటే నాకే జాలేస్తుందమ్మా. దేవుడు రాసిన రాత కమల, అనుభవించక తప్పుతుందా? అయినా మీ ఆయనకు ఆ వయసులో వ్యాపారాలు అవసరమా చెప్పు? సరే, ఆ సంగతి పక్కన పెట్టు. లోపల నీ కోడలిద్దరూ గొడవ పడుతున్నట్లున్నారు. ఆశలు పోయినా వాళ్ళ అహంకారం పోలేదా ఏంటి? అలా అనుకుంటూ ఉండగా ఆ సమయంలోనే వంటగదిలో కీర్తి, కుసుమ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు కీర్తి, కుసుమ, కూరలో ఆ మాత్రం నూనె ఎక్కిపోతే ఎలా తినాలి? మన ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను రోజుకి రకరకాల వంటలు తినేదాన్ని. ఇప్పుడు ఈ ఉప్పు లేని పప్పు లేని కూడు నా వల్ల కావట్లేదు. నేను మాత్రం ఏం చేయాలక్కా? ఉన్నదే వండుతున్నాను. నాకైనా ఈ పేదరికం అలవాటుందా ఏంటి? నా పుట్టిన నుంచి నేను ఎన్ని నగలు చీరలు తెచ్చుకున్నానో నీకు తెలుసు కదా. ఇప్పుడంతా దరిద్రం పట్టింది. అసలు ఇదంతా మావయ్య గారి వల్లే. చూసుకోకుండా వ్యాపారం చేసి మనల్ని పాడింట్లో పడేశారు. అప్పుడు కావ్య వంటగదిలోకి కోపంగా వచ్చి, వదిల్లారా, దయచేసి నోరు మూసారా? పక్కింటి కమల ఆంటీ వచ్చి మనల్ని ఎగతాళి చేసేళ్తోంది. అక్కడ నాన్నగారు పరువు పోయిందని గుండె పగిలి ఏడుస్తున్నారు. మీరు ఈ సమయంలో కూడా గొడవ పడతారా? మేమేం తప్పు మాట్లాడం కావ్య, ఉన్నమాటంటే ఉలికెందుకు? అంతలో రాజేష్, రాకేష్ ఇద్దరు నీరసంగా కళ్లల్లో నీళ్లతో ఇంటికొస్తారు. ఏరా రాజేష్, రాకేష్, ఏమైందిరా? ఆఫీస్ నుంచి ఇంత త్వరగా వచ్చేశారు? నాన్న, కంపెనీ నష్టాల్లో ఉందని నన్ను రాకేష్ ఇద్దరిని ఉద్యోగుల నుంచి తీసేశారు. అయ్యో భగవంతుడా, ఆస్తి పోయింది, ఇల్లు పోయింది, ఇప్పుడు నా కొడుకుల ఉద్యోగాలు కూడా పోయాయా? ఈ అప్పులు ఎలా తీర్చాలి? మేము ఎంతో బ్రతిమలాడాం మమ్మీ, కానీ ఎవ్వరు వినలేదు. ఇప్పుడు మన పరిస్థితి దారుణంగా తయారైంది. తినడానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా. నన్ను క్షమించండిరా, నా వల్లే ఈ కుటుంబం ఇలా రోడ్డున పడింది. నేను పైకి పోయి ఉంటే బాగుండేది. అలా అనకండి, మీరు పోతే మేమేమైపోవాలి? అలా అనుకుంటూ ఉండగా మరుసటి రోజు ఉదయం సమయంలో ఇంట్లో బియ్యం కూడా అయిపోతాయి. కీర్తి, కుసుమలకు ఏం చేయాలో పాలుపోదు. కావ్య ఆలోచనలో పడుతుంది. నాన్నా, అన్నయ్యలారా, మీరు ధైర్యంగా ఉండండి. ఒకరినొకరు నిందించుకుంటూ కూర్చుంటే కడుపు నిండదు. ఏం పని చేయాలి చెల్లి? నాకిప్పుడు కొత్త ఉద్యోగం దొరకడం అంటే మాటలు కాదు. వదిల్లారా, మీరిద్దరు ఇక్కడికి రండి. మీరిద్దరు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు కదా, కానీ మీ చేతి వంట అద్భుతంగా ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని మనం ఎందుకు వాడుకోకూడదు? మనం ఓ చిన్న బిర్యానీ బండి పెట్టుకుందాం. కుసుమ షాక్తో, ఏంటి, రోడ్డు మీద బండి పెట్టి మనం బిర్యానీ అమ్మాలా? అంత బతుకు బతకాలా? నిన్నటిదాకా కారులో తిరిగిన వాళ్ళం ఈరోజు రోడ్డు మీద అమ్ముకుంటున్నారని ఊర్లో వాళ్ళు నవ్వరా? పక్కింటి కమల ఆంటీ అయితే బజార్లో నిలబడి మరీ నవ్వుతుంది. నవ్వే వాళ్ళు మనకు పట్టడనం పెట్టరు వదినా. ఆకలితో చావడం కంటే కష్టపడి బ్రతకడం గొప్ప. మనం కేవలం 30 రూపాయలకి నాణ్యమైన పేదవాళ్ళ బిర్యానీ అమ్ముదాం.
రూపాయలకా? అలా అయితే మనకు నష్టం వస్తుంది కదా కావ్య. రాదన్నయ్య, లాభం తక్కువ వస్తుంది, కానీ ఎక్కువ మంది కొంటారుగా. వదిలారా, మీ గొడవలు పక్కన పెట్టి ఒక్కసారి ఈ ఇంటి కోసం కలిసి నిలబడండి ప్లీజ్ వదినా. కుసుమ, కావ్య చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు మనం పట్టింపులకు పోయి సాధించింది ఏమీ లేదుగా. మన అహంకారం మనకు అన్నం పెట్టట్లేదు. మనిద్దరం కలిసి ఈ ఇంటిని నిలబెడదాం. అవునక్క, నన్ను క్షమించు. ఇన్నాళ్ళు అనవసరంగా నీతో పోటీ పడ్డాను. మావయ్య గారు, అత్తయ్య గారు రోడ్డున పడ్డారు. మన భర్తలు దిగలుగా ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మంది. నేను నీకు తోడుగా ఉంటానక్కా. నా కోడళ్ళు ఎంత మారిపోయారు దేవుడా. మీ బుద్ధి మారితే చాలు, ఈ కష్టాలు ఇట్టే తీరిపోతాయి. అలా అనుకుంటూ మరుసటి రోజు ఉదయాన్నే ఓనర్ శ్రీనివాస్ సాయంతో ఒక పాత తోపుడు బండిని కిరాయికి తీసుకుని వచ్చారు. దానికి పేదవాళ్ళ బిర్యానీ కేవలం 30 రూపాయలని ఒక బోర్డు రాశారు. వంట పూర్తయ్యాక బస్టాండ్ పక్కనే బండి పెట్టారు. మొదట్లో అయితే ఎవ్వరూ రాలేదు. అటుగా వెళ్తున్న కమలా వాళ్ళని చూసి వెటకరంగా నవ్వింది. ఏంటి కీర్తి, కుసుమ, మీ అత్త ఇంట్లో కూర్చొని ఆడలేసే మీరు ఇప్పుడు రోడ్డు మీద బండి పెట్టుకుని బిర్యానీ అమ్ముకుంటున్నారా? అయ్యో పాపం, మీ బతుకులు ఇలా అయిపోయాయంటి. మీ బిర్యానీ ఎవడు తింటాళ్లే గాని బండి కట్టేసి ఇంటికి వెళ్ళండి. కమలా ఆంటీ, మీరు మాకొచ్చి సాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఇలా అవమానించకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. అలా అనగాని కమల మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అంతలో ఒక ముసలి రిక్షా కార్మికుడు అలసిపోయి అటుగా వచ్చాడు. అమ్మా, బోర్డు మీద 30 రూపాయలని రాశారు. నిజంగానే 30 రూపాయలకి బిర్యానీ ఇస్తారా? ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఆకలితో కడుపు మండిపోతుంది తల్లి. రండి తాత, మీకోసమే ఈ బండి పెట్టింది. అలా అని కుసుమ వేడి వేడి బిర్యానీ వడ్డించింది. ఆ తాత ఒక ముద్ద నోట్లో పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. అబ్బా, అమృతంలా ఉందమ్మా. ఈ రేటుకి ఇంత మంచి రుచికరమైన భోజనం నేను నా జీవితంలో తినలేదు తల్లి. మీ చేతులు చల్లగుండాలి. మీరు పెట్టిన ఈ అన్నం నా ప్రాణాన్ని నిలబెట్టింది. నేనెళ్ళి నా తోటి వాళ్ళకు కూడా చెప్తాను. ఆ రిక్షా తాత చెప్పడంతో గంటలోని బండి దగ్గర జనం క్యూ. ఆ సమయంలో అక్కడికి ఒక యువకుడు చేతితో కెమెరా తీసుకొని వచ్చాడు. అతని ప్రముఖ ఫుడ్ బ్లాగర్ భాస్కర్. హలో అండి, నా పేరు భాస్కర్. నేను ఫుడ్ బ్లాగర్ని. యూట్యూబ్ లో నాకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు తెలుసా. ఇక్కడి నుంచి వెళ్తుంటే ఈ బిర్యానీ వాసన నన్ను ఆపేసింది. ఈ జనసందోహం చూస్తుంటే ఏదో స్పెషల్ అనిపించింది. నాకు ఒక ప్లేట్ ఇస్తారా? ఓ తప్పకుండా అండి, ఇదిగోండి వేడి వేడి బిర్యానీ. కెమెరా చూస్తూ తింటూ భాస్కర్, వావ్, వండర్ఫుల్ ఫుడీస్. ఇక్కడ పేదవాళ్ళ బిర్యానీ పేరుతో కేవలం 30 రూపాయలకే అద్భుతమైన బిర్యానీ చేస్తున్నారు. 5 స్టార్ హోటల్ కూడా దీని ముందు పనికి రాదు. రుచితో పాటు వీళ్ళ క్వాలిటీ, వడ్డించే ప్రేమ, ఆ మోగం. ఈ వీడియో ఈ రోజే నా ఛానల్లో పెడతాను. మీ బండి రేపటికల్లా వైరల్ అయిపోతుంది చూడండి. చాలా థ్యాంక్స్ అండి భాస్కర్ గారు. మా భార్యలు కీర్తి, కుసుమల కష్టానికి తగ్గ ఫలితం ఇది. అలా అన్నట్టుగానే భాస్కర్ పెట్టిన వీడియో వైరల్ అయింది. మరుసటి రోజు జనాలు బండి దగ్గర విపరీతంగా పెరిగిపోయారు. ఇంట్లో ఉన్న ఓనర్ శ్రీనివాస్ వాళ్ళ దగ్గరకు ఆనందంగా వచ్చాడు. రఘురాం గారు, కంగ్రాట్స్. మీ బండి గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. ఇందాకే నేను కూడా బిర్యానీ తిన్నాను. మీ కోడళ్ళ చేతి వంట అబ్బో అద్భుతం. ఈ విజయం మీ కష్టానికి దేవుడిచ్చిన బహుమతి. అంతలోనే అటుగా వెళ్తున్న కమల వాళ్ళ బండికొస్తున్న గిరాకీ చూసి ఆశ్చర్యపోయింది. మెల్లగా కుసుమ దగ్గరకొచ్చింది. ఆహా, ఏవి కుసుమ, అంతా నీ బిర్యానీ గురించే మాట్లాడుకుంటున్నారు. మొన్న నేనన్న మాటలు మనసులో పెట్టుకోకండి. ఏది, నాకు ఒక 2 పార్సల్స్ గట్టవే, డబ్బులు తీసుకో. పర్వాలేదు కమల ఆంటీ, మీరు రావడం మాకు సంతోషం. ఇదిగోండి మీ పార్సల్స్. వచ్చిన లాభాలు చూసి కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. రఘురాం కన్నీళ్లు తుడుచుకుంటూ, కీర్తి, కుసుమ, ఈ రోజు మీ వల్ల మన కుటుంబం పరువు నిలబడిందమ్మా. కోడళ్ళంటే కష్టకాలంలో వదిలేసి పుట్టింటికి పోయేవాళ్లు కాదు, కుటుంబానికి కవచంలా నిలబడి ఆడపడుచులని నిరూపించారు. నేను చేసిన అప్పులకు బలి అయిపోతామనుకున్నాను, కానీ మీరే కాపాడారమ్మా. అవును కీర్తి, నేను నిన్ను ఎప్పుడూ విలాసాలకు అలవాటు పడిందని అనుకున్నాను, కానీ నీలో ఇంత ఓర్పుందనుకోలేదు. నన్ను క్షమించు. కుసుమ, నువ్వు ఈరోజు రోడ్డు మీద కష్టపడుతుంటే నా గుండె తరుక్కుపోయింది. కానీ జనాలందరూ నిన్ను దీవిస్తుంటే
ఎంత గర్వంగా అనిపించింది. ఇదంతా కావ్య శ్రీనివాస్ అంకుల్ ఇచ్చిన ధైర్యం అండి. అంతేకాదు అత్తయ్య ఆశీస్సులు. అత్తయ్య మీరేం మాట్లాడరేంటి? నా కోడలని చూసి నేను ఎంత గర్వపడుతున్నానో మాటల్లో చెప్పలేను. దేవుడు మనకు కష్టం ఇచ్చింది మన డబ్బు తీసుకోవడానికి కాదు, మన మధ్య ఉన్న ప్రేమని బయటకు తీయడానికని ఇప్పుడు అర్థమైంది. సెంటిమెంట్ చాలు గాని రేపు డబుల్ క్వాంటిటీ ఉండాలి. ఆ భాస్కర్ గారి వీడియో వల్ల రేపు జనం ఇంకా వస్తారు వదిన్లు. రేపు ఇంకో స్పెషల్ ఐటమ్ కూడా కలుపుదాం కుసుమా. డన్ అక్క, మన బ్రాండ్ ని ఎక్కడిగా తీసుకెళ్లిపోదాం. అలా మొదలైన పేదవాళ్ళ బిర్యానీ పక్క ఊర్లకు కూడా పాకింది. రాకేష్లు దాన్ని ఒక పెద్ద సంస్థగా మార్చారు. తక్కువ ధరకి ఆహారం ఇస్తూ 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. కీర్తి కుసుమలు ప్రాణంగా మారిపోయారు. రఘురాం అప్పులన్నీ తీరిపోయాయి. కుటుంబం మొత్తం ఒకప్పటి కంటే ఎక్కువ సుఖ సంతోషాలతో జీవనం సాగించారు.